హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఈ రోజు అయితే మరో వ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే ప్రేమాంశి యొక్క డే వ్లాగ్ అన్నమాట. సెకండ్ సాటర్డే అండ్ సండే 2 days హాలిడేస్ వచ్చేసరికి ప్రేమాంశికి మరి ఏడుపు అయితే స్టార్ట్ అయిందనమాట. నేను స్కూల్ కి వెళ్ళాను అనేసి మారం చేస్తుంది. ఎలాగో అలా అమ్మగారిని అయితే కన్విన్స్ చేసేసి స్కూల్ కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు పెద్ద టాస్క్ అయితే అయిపోయింది అనమాట. నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ రేంజ్ లో టెన్షన్ పడలేదు. కాకపోతే ప్రేమాంశిని పంపించడానికి చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా ప్రేమాంశి అయితే మార్నింగ్ 7 కి అయితే నిద్ర లేచింది. ఇంకా తనకైతే ఫాస్ట్ గా పాలు తాపించేసి స్నానం అయితే చేపించేశాను. ఇంకా రెడీ చేస్తున్నప్పుడు అయితే కంటిన్యూగా మొబైల్ అయితే చూస్తూనే ఉంది, రీల్స్ అయితే చూస్తూనే ఉందన్నమాట. ఇంకా మొబైల్ లాక్కుంటే ఎక్కడ ఏడుస్తుందో అనేసి సైలెంట్ గా మొబైల్ ఇచ్చేసి ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను. మా ప్రేమాంశికి అయితే జడలు వేసేటప్పుడు ఖచ్చితంగా తలలో దువ్వాన్ని పెడితే ఖచ్చితంగా అయితే ఏడుస్తుంది. అందుకనేసి తనని డైవర్ట్ చేయడానికి అయితే మొబైల్ ఇచ్చేసి నేనైతే జడలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఫైనల్ గా అయితే జడలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడైతే మా ప్రేమాంశి యూనిఫామ్ లో అయితే ఎలా ఉందో చూడండి. ఈ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ మండే మాత్రమే అనమాట. రిమైనింగ్ డేస్ లో అయితే ఇంకొక యూనిఫామ్ అయితే ఉంది. ప్రీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే రోజు వెళ్ళేది, ఎందుకంటే అక్కడైతే కలర్ డ్రెస్ కదా, ఏదో ఒక టెంపుల్ కనో ఇంకోటో రీజన్ చెప్పి తననైతే ప్రీ స్కూల్ కి అయితే తీసుకెళ్లే వాళ్ళం. ఇక్కడైతే తనకు అర్థం అయిపోతుంది కదా యూనిఫామ్ వేయంగానే ఇంకా స్కూల్ కి తీసుకెళ్తారనేసి ఇంక ఇంట్లోనే స్టార్ట్ చేస్తుంది అనమాట ఏడుపు, నేను స్కూల్ కి వెళ్ళాను అనేసి. ఇంకా ఇక్కడైతే ఫాస్ట్ గా రెడీ చేసేసి ప్రేమాంశిని తనకైతే ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట. తనకైతే పప్పు అన్నం అంటేనే ఇష్టం, అందుకనేసి ఫాస్ట్ గా తింటుందనేసి ఇదైతే చేశాను. ఇంకా ఇక్కడ ప్రేమాంశిని చూడండి, తనైతే తింటున్నప్పుడు ఎన్ని చేష్టలు చేస్తుందో ఒకసారి. ఇలా తనైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. చాలా సేపటి నుంచి రీల్స్ చూస్తుందనేసి ఇలా మైండ్ కూడా కొంచెం పని పెడదాం అనేసి ఈ గేమ్ అయితే ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే తనకి స్నాక్స్ టైమ్ లో తినడానికి అయితే ఈ కుకుంబర్ అయితే కట్ చేసి ఇచ్చాను. చిన్న స్లైసెస్ గా అయితే కట్ చేసి బాక్స్ లో అయితే పెట్టించేసాను అనమాట. ఇది అయితే ఎంజాయ్ చేస్తుందనేసి. ఇంకా రెడీ చేసేటప్పుడు తినిపించేటప్పుడు అయితే తను హ్యాపీగానే తినింది, హ్యాపీగానే రెడీ అయిపోయింది. కానీ స్కూల్ కి వెళ్లే టయానికి చూడండి ఎలా ఏడుస్తుందో. ఫైనల్ గా స్కూల్ కి అయితే ఎలాగోలా పంపించేసాము. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే డాడీను మమ్మీ ఇద్దరు అయితే వెళ్లారనమాట. తనకైతే లంచ్ తినిపించడానికి. ఈ స్కూల్ అయితే ఇంటికి దగ్గరే అనమాట. సో అందుకనేసి అమ్మ నాన్న ఇద్దరు అయితే వెళ్లారు. ఇక్కడైతే లంచ్ అయితే డాడీ తినిపిస్తున్నాను అనమాట. అమ్మ అయితే వీడియో అయితే షూట్ చేస్తుంది. మాక్సిమం చాలా మంది పేరెంట్స్ ఇక్కడికే వచ్చి తినిపిస్తారనమాట పిల్లలకైతే. ఇంక ఇలాంటి చోట అయితే పిల్లలు అయితే హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు కదా, అందుకనేసి ఇక్కడైతే తినిపిస్తున్నారు అనమాట. అలా తినేసి ప్రేమాంశి అయితే క్లాస్ కి అయితే వెళ్లేసి స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసింది అనమాట. అలా తనైతే ఇంటికి వస్తున్నప్పుడు తన ఫేస్ లో హ్యాపీనెస్ అయితే చూడాలి. తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది ఇంటికి వచ్చాను కదా అనేసి. మా ప్రేమాంశి డే వ్లాగ్ అయితే ఇలా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.